నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కోర్టు నుంచి అందరినీ బయటకు పంపారు. కోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు పేలిపోతుందని మెయిల్ చేశారు దుండగులు. మెయిల్ రాగానే సిబ్బంది అలర్ట్ అయ్యారు. జడ్జిలతో సహా అందరినీ బయటకు పంపారు. ఇక నాంపల్లి కోర్టు దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు నేపథ్యంలో ప్రస్తుతం అయితే బాంబు స్క్వాడ్ తనిఖీలు అయితే చేస్తుంది. కోర్టుకు సంబంధించిన మొత్తం కూడా కార్యకలాపాలను నిలిపివేసి ప్రస్తుతం అడ్వకేట్స్తో పాటు జడ్జీలను కూడా బయటికి పంపించి ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 4 బాంబు స్క్వాడ్ టీంలు నాంపల్లి కోర్టుకు కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి బాంబును పేలుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు నాంపల్లి కోర్టుకు సంబంధించిన మెయిల్కి కొద్దిసేపటి క్రితమే మెయిల్ చేయడం జరిగింది. ఈ మెయిల్ని చూసిన సిబ్బంది వెంటనే అలర్ట్ అయి కోర్టుకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ని పిలిపించి తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కోర్టు లోపల ప్రతి ఒక్క ఛాంబర్ని అంటే జడ్జి ఛాంబర్ని ప్రతి ఒక్కటి కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. గుర్తు తెలియని ఆగంతకులు మెయిల్ చేయడంతో ఎంతవరకు ఇది కరెక్ట్ అన్నది ఒకవైపు ఉంటే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రస్తుతం అయితే బాంబు స్క్వాడ్ తోటి తనిఖీలు చేపిస్తున్న నేపథ్యం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం బయట మనం చూస్తున్నాం, కోర్టు బయట అడ్వకేట్స్ అందరూ కూడా బయట నిలబడి ఉన్నారు. వాళ్ళతో పాటు ఎవరైతే పిటిషన్దారులు కావచ్చు లేకపోతే క్లయింట్స్ కావచ్చు వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే బయటనే నిలబడి వీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అప్పటి వరకు కూడా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దాదాపు గంట నుంచి గంటన్నర పాటు దీనికి సంబంధించిన తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అడ్వకేట్స్ అందరూ కూడా బయట నిలబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఏ విధంగా చూడాలండి కోర్టుకు బాంబు థ్రెట్ అనేది మామూలు సహజంగా కొంతమంది ఆగంతకులు ఆకతాయిలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన ఈ థ్రెట్ను ఏ విధంగా చూడాలి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాంపల్లి కోర్టు బార్ సెషన్లో ఈరోజు భయాందోళన మొదలైంది. ఏంటంటే జడ్జెస్, లాయర్స్, అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ మన కోర్టుని వదిలేసి అందరు బయటికి వచ్చేసారు. ఇక్కడ అందరూ భయపడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎలా జరుగుతుందో, ఎలా అవుతుందో, ఎక్కడ పేలుతుందో అనేది భయంగా ఉన్నారు. వన్ మోర్ థింగ్ సార్, ఇక్కడ సెక్యూరిటీని పెంచాలి. ఇలా ఈ సెక్యూరిటీని పెంచలేదనుకో రాబోయే రోజుల్లో ఇలాంటి భయాలనేది రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ పెంచితే బాగుంటుందని కోరుతున్నాం. ఇది ప్రస్తుతం అడ్వకేట్కి సంబంధించిన వర్షం. నాంపల్లి కోర్టులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సెక్యూరిటీని కూడా పెంచాలి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మాదిరిగా నాంపల్లి కోర్టుకు సంబంధించిన పిటిషన్దారులు తక్కువ స్థాయిలో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం సిబిఐ కోర్టు కూడా ప్రత్యేకంగా ఏర్పడడంతో చాలా వరకు పిటిషన్దారులు విపరీతంగా రావడం ఎక్కువగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కోర్టుకు సరైన భద్రతా చర్యలను కూడా చేపట్టాలనేది ప్రస్తుతం అయితే అడ్వకేట్లు కోరుతున్నారు. అలాగే ఇలాంటి థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది ఫేక్ థ్రెడ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిపైన కఠినంగా వ్యవహరిస్తే మరొకరు ఇలాంటి ఫేక్ కాల్స్ కానీ ఫేక్ మెయిల్స్ కానీ పంపించే అవకాశం ఉండదు అనేది కూడా ప్రస్తుతం అడ్వకేట్ చెప్తున్నారు.